భారత్ ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే రెండో టెస్ట్ లో భారత్ గెలిచి లెక్క సరిచేసింది. ఇప్పుడు మూడో టెస్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్ టీం షార్ట్ బ్రేక్ తీసుకుంది. విశాఖ నుంచి నేరుగా అబుదాబి వెళ్ళింది. మూడో టెస్టుకు 9 రోజులు గ్యాప్ ఉండడంతో అబుదాబి టూర్కు ఇంగ్లాండ్ క్రికెటర్లు వెళ్లినట్లు సమాచారం. రెండో టెస్టులో ఓటమి ఒత్తిడి నుంచి బయటపడటమే కాకుండా మిగిలిన టెస్టులకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి ఇంగ్లాండ్ క్రికెటర్లు ఈ టూర్ ఉపయోగపడనున్నట్లు టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. తమ కుటుంబ సభ్యులతో అబుదాబి టూర్ను ఇంగ్లాండ్ క్రికెటర్లు ఆనందంగా గడిపేలా టీం మేనేజ్మెంట్ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. మూడో టెస్టు ప్రారంభానికి 2 రోజుల ముందు ఇంగ్లాండ్ జట్టు ఇండియాకు తిరిగి రానుందని సమాచారం. ఇండియా టూర్ కు ముందు అబుదాబిలో ఇంగ్లాండ్ క్రికెట్ టీం కొన్నాళ్ళు క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ టెస్టు సిరీస్ కోసం సీరియస్ గా సన్నద్ధమైంది. స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అబుదాబి క్యాంప్ లో ఇంగ్లాండ్ క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. తాజా టూర్లో తిరిగి ప్రాక్టీస్ ను కొనసాగించబోతున్నట్లు సమాచారం. గోల్ఫ్, ఫుట్బాల్ తో పాటు ఇతర గేమ్స్ ఆడుతూ ఇంగ్లాండ్ టీం స్పెండ్ చేయబోతున్నట్లు సమాచారం. తమ కుటుంబాలతో వ్యాలంటైన్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకుంటోంది.